హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. ఎంతో మెత్తగా టేస్టీగా రుచిగా ఉండే ఈ అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా బెల్లాన్ని అయితే చాక్ తోటి ఇలా సన్నగా తురుముకోవాలి. బెల్లం ఇలా సన్నగా తురమడం వల్ల వాటర్లో తొందరగా కరిగిపోతుంది, తొందరగా మనకు పాకం కూడా వస్తుంది. అందువల్ల బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. కేజీ బెల్లానికి అయితే కేజీ పావు పిండి తప్పకుండా పడుతుందండి. మనం పిండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి అరిసెలకి. బియ్యాన్ని ముందు రోజు కడిగి నానబెట్టుకోవాలి. తెల్లారి ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలండి. పిండి ఆరక ముందే అరిసెలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే అరిసెలు ఎంతో మెత్తగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. తురిమిన బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టి ఇలా మసలుకు పెట్టుకోవాలి. పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ చూసుకోవాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే కొద్దిగా వాటర్లో ఈ మసలే పాకాన్ని వేస్తే కొద్దిగా ముద్దకు వస్తుందండి. మరి గట్టి పాకం కాకుండా ఇలా ముద్దకు వచ్చే విధంగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని మనం అలా వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, పిండి తడి ఆరకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు అరిసెలు ఎంతో మెత్తగా వస్తాయి. ఈ కలపడం అనేది ఒకరి ప్రాసెస్ కాదండి, ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉండాలి. అప్పుడే పిండి బాగా పాకంలో కలుస్తుంది. చూసారా, మొత్తం అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ మనము అరిసెలను చేతితో ఒత్తుకోవాలి. దీన్ని ఆయిల్లో వేసుకొని మెల్లగా అటు ఇటు తిప్పుకొని ఆయిల్ని ఇలా గరిటెతోటి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే అరిసెలు రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం తప్పకుండా చేయండి.